రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవకాశం ఉన్న చోట ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ముందుగా ఉమ్మడి జిల్లాల వారీగా 33/11 kV సబ్స్టేషన్ల దగ్గరున్న స్థలాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు పీఎం కుసుమ్ పథకం కింద 1797 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పీపీఏ జరిగింది. ఇప్పటికే 30 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాదిలో 1400 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. మరోవైపు ఈవీ వాహనాల కోసం భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం జరగబోతోంది. అందుకోసం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకునే వారికి ఎంత మేర సబ్సిడీ ఉంది? ఈ విషయాలపై రెడ్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిలతో ముఖాముఖి. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతుంది, ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాలంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అనేది చాలా కీలకమైనవి. నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నటువంటి రెడ్కో ఎక్కడెక్కడ ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేస్తుంది, వాటి కోసం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలతో మనతో పాటు రెడ్కో వీసీఎన్ ఎండి అనిల మేడం ఉన్నారు. ముందుగా మేడం, ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది, 9 జిల్లాల్లో 18 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని. మరి వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎంత వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు, వాటితో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? ఇప్పుడు మన ప్రభుత్వం సోలార్ ఉత్పత్తిని పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందండి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. మన పాత జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 2 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తున్నారు. 2 మెగావాట్ల ప్లాంట్ల కోసం మనం ఆల్రెడీ స్థలాలు సేకరించడమైంది. ఇందులో దాదాపు 17 స్థలాలు సబ్స్టేషన్స్కి అంటే డిస్కంప్స్కి చెందినవి కాగా ఒకటి మాత్రం గవర్నమెంట్ ల్యాండ్. కరీంనగర్లో ఒక దగ్గర 2 మెగావాట్లు పెడుతున్నాము. మిగిలినవన్నీ 17 సపరేట్ అంటే 1 మెగావాట్ ప్లాంట్లు పెడుతున్నాము. ఇదే కాకుండా మన సోలార్ విద్యుత్తుని బాగా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పీఎం కుసుమ్ అనే ప్రోగ్రాం ఉంది. ఈ స్కీమ్లో మనం దాదాపు 1797 మెగావాట్లకి మనం పీపీఎల్ చేసుకున్నాం. ఇవి ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. 30 మెగావాట్లు మనకి అందుబాటులో కూడా వచ్చాయి. మనము ఈ సంవత్సరంలోగా దాదాపు ఒక 1300-1400 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి అనుకుంటున్నాము. ఈ ప్రాజెక్టు 2027 మార్చ్ 31 వరకు ఉంటుంది. సోలార్ మోడల్ విలేజెస్గా ఎన్ని గ్రామాలను ఎంపిక చేశారు? వాటి ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాలని చూస్తున్నారు? ఈ సోలార్ మోడల్ విలేజెస్కి ప్రజెంట్ మనము 81 గ్రామాలని ఎంపిక చేయడం జరిగింది. దీని ద్వారా రూఫ్ టాప్ సోలార్ ద్వారా 60 మెగావాట్లు, అగ్రికల్చర్ సోలార్ పంప్ సెట్స్ ద్వారా 80 మెగావాట్లకి మనం ప్లాన్ చేసాం. మనము మోడల్ సోలార్ విలేజెస్ అని ఒక 81 విలేజెస్ని తీసుకొని దాంట్లో రూఫ్ టాప్కి 2 కిలోవాట్లు, ఇది పిఎం సూర్య గారితో పాటు కన్వర్ట్ చేసి చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ కనెక్షన్స్ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ కనెక్షన్స్కి 7.5 కిలోవాట్స్, ఇది పిఎం కుసుమ్ సీతో కన్వర్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. ఇవి ఒక 6 నెలల్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ అగ్రికల్చర్ పంప్ సెట్లకు సంబంధించి ఏ విలేజ్లను ఎంపిక చేశారో, వాటి ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి వస్తున్న లక్ష్యంగా పెట్టుకున్నారు? ఈ అగ్రికల్చర్ విలేజెస్ ఏదైతే రూఫ్ టాప్ సోలార్కి ప్లాన్ చేశామో అందులోనే అగ్రికల్చర్ కూడా టేకప్ చేస్తున్నాము. మనము బోనకల్ మండల్ కంప్లీట్గా చేస్తున్నాము, కొడంగల్ మండల్ కంప్లీట్గా చేస్తున్నాము. మిగిలిన వివిధ జిల్లాల్లో దాదాపు ఒక 22 గ్రామాలని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ గ్రామాల్లో కూడా టేకప్ చేస్తున్నాము. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా కొనుగోలు జరగాలంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అనేది చాలా కీలకమైనవి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు జరుగుతున్నాయి. వాటికి అవసరమైనటువంటి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనేది చాలా కీలకమైన అంశం. ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటు చేయబోతున్నారు? ఎన్ని ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు ఈవీ అనే దానికి ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ప్రతి ఒక్కరూ సెకండ్ కారు ఈ వెహికల్ అయ్యి ఉండాలని అనుకుంటున్నారు. 2 వీలర్స్ కూడా చాలా 2 వీలర్స్ చాలా కంపెనీస్ వచ్చినాయి. చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్స్ పర్చేస్ చేస్తున్నారు.
మన రాష్ట్ర ప్రభుత్వం 2024లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. ఎలక్ట్రికల్ వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇది లైఫ్ టైమ్ రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. దీని తర్వాత మన ఎలక్ట్రికల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ చాలా బాగా పెరిగాయి. రోజుకి 204 రిజిస్ట్రేషన్స్ అంతకుముందు అయితే ఇప్పుడు 252 రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ పెరిగిన ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీజీ రెడ్కో మీద ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి 1063 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో దాదాపు ఒక 650 ఛార్జింగ్ స్టేషన్స్ వరకు జిహెచ్ఎంసీలో ఉన్నాయి. ఇవన్నీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండి. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్కి ఇంట్లో మనం పెట్టుకునే ఛార్జింగ్ స్టేషన్స్కి ఒక తేడా ఉంది. ఇంట్లో మనము ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అవి స్లో ఛార్జర్స్, అవి ఏసీ ఛార్జర్స్. అవి 3 కిలోవాట్, 7 కిలోవాట్, 11 కిలోవాట్ ఈ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు 22 కిలోవాట్స్ కూడా ఏసీ ఛార్జెస్ వచ్చినాయి. కానీ మనము జనరల్గా 3 కిలోవాట్స్, 7 కిలోవాట్స్ ఇంట్లో పెట్టుకుంటాము. దీంతో కారు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. 3 కిలోవాట్స్తో 3 వీలరు, 2 వీలరు ఛార్జ్ చేస్తారు. ఇది ఛార్జ్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ కెపాసిటీ ఆఫ్ ద బ్యాటరీ మనకి దాదాపు 10 గంటల నుంచి 15 గంటల వరకు పడుతుంది ఒక కార్ ఛార్జ్ అవ్వాలంటే. ఇప్పుడు పబ్లిక్ మనము 10 గంటలు రోడ్డు మీద కార్ పార్క్ చేసుకోలేరు. దానికోసమని డీసీ ఛార్జింగ్ స్టేషన్స్, ఈ డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ 60 కిలోవాట్స్ అంటే 2 గన్స్ ఉంటాయి. ఇందులో ఈచ్ గన్ 30 కిలోవాట్ ఉంటుంది. అట్లాగా 60 కిలోవాట్స్, 120 కిలోవాట్స్. 120 కిలోవాట్స్ అంటే 2 గన్స్లో ఈచ్ గన్ 60 కిలోవాట్స్ ఉంటుంది. అలాగే 240 కిలోవాట్స్, ఈచ్ గన్ 120 కిలోవాట్ ఉంటుంది. ఎక్కువగా ఈ 240 కిలోవాట్ గన్స్ అనేవి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మనం బసెస్ కోసం వాడతాము. ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాము. మన స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే 2030 లోపల 6,000 ఛార్జింగ్ స్టేషన్స్ రావాలి, 2035 లోపల 12,000 ఛార్జింగ్ స్టేషన్స్ రావాలి అని. దీనిలో భాగంగా మనము పీపీపీ మోడ్లో ముందుకు వెళ్లాలని 2025 జనవరిలో ఇష్యూ చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనకి పిఎం ఈ డ్రైవ్ అని మన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్తో ముందుకు వచ్చింది. ఈ పిఎం ఈ డ్రైవ్లో కూడా మనం బాగా పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాము. ఆల్రెడీ మన ఎన్పీడీసీఎల్ పరిధిలో దాదాపు ఒక 116 ఛార్జింగ్ స్టేషన్స్కి మనకి అప్రూవల్ వచ్చింది. మనము ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపు 780 ఛార్జింగ్ స్టేషన్స్ కోసమని ప్రణాళికలు తయారు చేస్తున్నాము. ఒక 2-3 రోజుల్లో అవి మనము కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో హైదరాబాద్ సిటీ కవర్ అవుతుంది, సంగారెడ్డి, పటాన్ చెరువు, చేవెళ్ళ, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, వరంగల్, కరీంనగర్ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే, ఈ 200 గజాలు ఉన్న వాళ్ళకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రెడ్కో ప్రకటించింది. దానికి అర్హత ఏంటి, ఏమేమి వాళ్ళకు సొంత ప్లేస్ ఉండాలా, లీజ్ ప్లేస్ ఉండాలా, దానికి సబ్సిడీ ఏమన్నా వస్తుందా? ఈ 200 గజాలు అనేది పిఎం ఈ డ్రైవ్లో 3rd కేటగిరీ అంటే కేటగిరీ సిలో కవర్ అవుతుందండి. దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ఎనీ ఛార్జింగ్ స్టేషన్కి మనకి ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే మనం ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలంటే 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ అనుకోండి, మనకి 60 కిలోవాట్స్ పవర్ సప్లై కావాలి. 120 అనుకోండి, 120 వరకు కావాలి. ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము కేంద్ర ప్రభుత్వం మనకు అయ్యే ఖర్చులో 80% సబ్సిడీ ఇస్తుంది. ఛార్జర్ మాత్రం మన ఖర్చుతోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకోసము టీజీ రెడ్కో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వద్ద నుంచి దరఖాస్తులు కోరడమైంది. దీనికి 7వ తారీఖు లాస్ట్ డేట్. ఆల్రెడీ చాలా మంది దగ్గర నుంచి మనకి అప్లికేషన్ ఫామ్స్ వచ్చినాయి. అవన్నీ మేము ఒకసారి స్క్రూటినీ చేసి ఎక్కడ పాసిబిలిటీ ఉంది, ఎక్కడ పాసిబిలిటీ లేదు, అక్కడ ఎలక్ట్రికల్ లైన్ ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపిస్తాము. పంపించిన తర్వాత మన BHEL వాళ్ళని కేంద్ర ప్రభుత్వం దీనికి ఇన్స్పెక్షన్స్ కోసమని ఎంప్లాయ్ చేసిందండి. BHEL వాళ్ళు వచ్చి ప్రతి సైటు విజిట్ చేస్తారు. ప్రతి సైటు విజిట్ చేసి ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఆ సైట్స్ అన్నీ నోట్ చేసుకుంటారు. తర్వాత శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ ఏజెన్సీ ద్వారా జరగాలి. ఆల్రెడీ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ ఉన్నారు, ప్లస్ నోడల్ ఏజెన్సీగా రెడ్కో ఉంది. ఈ రెండిట్లో దేని ద్వారా చేయాలి అనేది చూసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది. ఈ సబ్సిడీ మాత్రం ప్రతి ఒక్కరికి, అంటే ఎవరికి డైరెక్ట్గా మనము ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయము, సిపిఓకి కానీ రెడ్కోకి కానీ అందజేస్తారు. దాని ద్వారా దీన్ని ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో అంటే మహిళలకు ఈ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు కదా, అవి ఎంతవరకు వచ్చింది, ఎక్కడెక్కడ నిర్మించారు?
ప్రస్తుతం ఒక 62 మెగావాట్లు అంటే ప్రతి జిల్లాలో 2 మెగావాట్లు తీసుకొని ఈ ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ మనకి ఖమ్మం జిల్లాలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి. దాదాపు ఒక 4-5 నెలల్లో అన్ని ప్రాజెక్టులు లైవ్లోకి వస్తాయని అనుకుంటున్నాం. ఇది మొత్తానికైతే ఒకవైపు సోలార్ అనేది భవిష్యత్ అంతా కూడా సోలార్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా దాని మీద ప్రత్యేక దృష్టి సారించిందని రెడ్కో ఎండి అనిల మేడం అంటున్నారు. దానికోసం ఒకవైపు పిఎం సూర్య గారిని ప్రోత్సహిస్తున్నాం. దాంతోపాటు ప్రతి జిల్లాలో కూడా ఒక 2 33/11 kV సబ్స్టేషన్ల దగ్గర కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నామంటున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.